ఎంతమంది ఈ రాత్రి నమ్ముతున్నారు దేవుడు మన పక్షమై ఉన్నాడు? ఆమేన్. అందరు చెప్పండి, మన పక్షమై ఉన్నాడు. స్వరం విప్పి చెప్పండి, దేవుడు ఎవరి పక్షమై ఉన్నాడు? చెయ్యి పైకి చెప్పండి, నా పక్షమై ఉన్నాడు. దెయ్యాలు దురాత్మలు లేసాయంటే అర్థం ఏంటంటే దేవుని సన్నిధి మన మధ్యలో. ప్రేరణ లేసారమ్మా, ఉన్నది ఆయన మన మధ్యలో సంచారం చేస్తున్నాడని అర్థం. కాబట్టి మీరందరూ ఉట్టి ప్లేస్కి రాలా, ప్రార్థనా స్థలానికి వచ్చారు. అందరూ చెప్పండి, ఏ స్థలానికి వచ్చారు? ఏ స్థలానికి? నేను మొన్న ఒకరోజు చెప్పా, బెత్లెహేములో తన ప్రజలని దేవుడు దర్శిస్తున్నాడని. నయోమి విని ప్రయాణం రిటర్న్ అయిందట. అందుకని నువ్వు వస్తే బాగుపడతావు. వచ్చి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనని ఇంటికి రాబో కాలంలో అద్భుతమైన కంచెగా మారబోతున్నది. ఇల్లు కట్టుకున్నాక కంచె వేసుకుంటాం, పొలానికి కంచేస్తాం, ఇంటికి ప్రహరీ గోడైనా కడతాం, లేకపోతే ఎంత పేదల తడికలో లేకపోతే ఏదో ఒకటి కట్టుకుంటాం. అట్లానే ప్రార్థన అనే కంచె మన ఇంటికి వేసుకునే దినాలు ఈరోజు. ప్రార్థన ఉపవాసము ద్వారా ప్రార్థన అనే కంచె వేస్తున్నాము. ఈ కంచె ఇది ఇప్పటివరకే కాదు, అది ఎప్పటికీ ఉండబోతున్నది. ఆమె నేను చెప్పండి. కాబట్టి ఈరోజు మీరందరూ సిద్ధపడాలా, ప్రేయర్ఫుల్గా ఉండాలి. రెండో విషయం ఏంటంటే, దేవుడు సన్నిధిలో ప్రార్థనలో ఉపవాసాల్లో శ్రేష్టమైనది ఏంటంటే, పొద్దున నేను ఒక మాట చెప్పాను. యెహోషాపాతు కింగ్ జీవితంలో అటాక్ జరిగినప్పుడు, శోధన, శత్రు అటాక్ జరుగుతున్నప్పుడు, అటాక్ వస్తుంది, మీదకు వస్తున్నప్పుడు ఆయన డిక్లేర్ చేసుకున్నది దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని వైపు చూడాలి, దేవుని యొక్క సన్నిధిని ఆయన దగ్గర కూర్చోవాలని ఆ యొక్క అనుభవం కలిగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొద్ద సొల్యూషన్ లేనిదంటూ ఏది లేదండి. అందరు వింటున్నారా? ప్రేయర్ఫుల్గా వినాలా. దేవుని యొద్ద జవాబు లేనిదంటూ ఉండదు. ఎందుకంటే ప్రార్థన ఒకటే ఆ అద్భుతమైనటువంటి కార్యాలు చేయగలుగుతుంది. ఆమెన్. గట్టిగా చెప్పండి ఆమెన్. దినవృత్తాంతముల 2వ గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చూడండి ఒక్క నిమిషం. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయుడి, అదములతోనైనను అధికులతోనైనను చేయవద్దని తనతో కూడనున్న తన రథాధిపతులకు ఆజ్ఞ ఇచ్చియుండెను. కాగా యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొని గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. గట్టిగా స్తోత్రం చెప్పండి, అందరు చెప్పండి. దేవుని సహాయం ప్రార్థన వలన ఏం జరుగుతుంది? ప్రార్థన వలన, కొంచెం నోరు తెరిచి మా అమ్మ కదా మాట్లాడండి. ప్రార్థన వలన ఇప్పుడు ఆ రాజు మీదకి వచ్చారు, ఇశ్రాయేల్ రాజుని. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఏమనుకున్నారట వాళ్ళు? యెహోషాపాతు కనబడుటతోనే రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు అనుకొని యుద్ధము చేయుటకు అతని చుట్టుకొని గాని యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. అతడు దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేశాను. అతని యొద్ద నుంచి శత్రువులు తొలగిపోవునట్టుగా దేవుడు చేశాడట. ఈయన ప్రార్థన చేయటం వల్ల ఏం చేశాడండి దేవుడు? ఏం చేశాడమ్మా మీరు చెప్పండి. దేవుడు అతని యొద్ద నుండి ప్రార్థన చేసి, ఒక్క నిమిషం, వీళ్ళు దేవుని సహాయం అడిగాడు. ఏమడిగాడు? ప్రార్థన అంటే ఎవరి సహాయం చెప్పండి? ప్రార్థన చేసేవారు ఎవరి సహాయం? ప్రతి విషయంలో ఎవరి సహాయం తీసుకోవాలా? నువ్వు ఎవరి సహాయం తీసుకున్నా ఫెయిల్ అవుతావు. దేవుని సహాయం నువ్వు తీసుకుంటే ఖచ్చితంగా ఏ విషయంలో కూడా నువ్వు ఫెయిల్యూర్ అనేది ఉండదు. అంతే. ఎందుకంటే ఆయన సహాయం తీసుకుంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అందులో ఆయన ఇన్వాల్వ్ అవుతాడు. కాబట్టి ఇక మనకు అపజయాలు ఉండవు. ఈయన ప్రార్థన చేశాడు. యెహోషాపాతు ప్రార్థన చేస్తేనట ఏమని ప్రార్థన చేశాడు? ప్రార్థన చేస్తే యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. అది మొర్ర పెట్టితే దేవుడు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందరు చెప్పండి, ఏం పెడితే అమ్మా? మొర్ర పెట్టితేనట. ఆయన మొర్ర పెట్టినందున దేవుడు అతనికి సహాయం చేసి దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లుగా చేశాడట. స్తోత్రం చెప్పండి. ఏ శత్రువులు అవుతున్నారు వారు ఏమయ్యారు చెప్పండి అమ్మ. నేను అందుకే సైగ చేసి చూపిస్తాను. ఏమయ్యారు? తొలగిపోయారు. ఎట్లా తొలగిపోయారు వాళ్ళు? మొర్ర పెట్టినప్పుడు. చెప్పండి, ఎట్లా తొలగారు? ఎలా? ఎవరు తొలగించారు వారిని? దేవుడే. ఎందుకంటే ప్రార్థన శత్రువుని తొలగించి పడేసింది. ప్రార్థన నీ ప్రాకారాలు, నీ శత్రు కోటగోడలు తెలిసి పడేస్తుంది. ప్రార్థన దేవుని సహాయాన్ని నీ జీవితంలో తీసుకొని వస్తుంది.
అందుకనే మీరు అన్నీ చేస్తారు కానీ సాతాను మిమ్మల్ని ఏం చేయని తెలుసా? ప్రార్థన చేయని. నేను పొద్దున్న చెప్పాను కదా, నిన్న మనం చెప్తా వచ్చా. చాలామంది బెల్లంపల్లికే పోవాలా, రావాలా. మరి ఇక్కడ ఏం జరుగుతుంది? కూడి ప్రార్థన, అందరు కూడుకొని ప్రార్థన. దేని కొరకు? పరలోక సహాయం కొరకు. అందరు చెప్పండి, ఏ సహాయం? ఏ సహాయం? ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నామంటే మన జీవితాలని దేవునికి సమర్పించుకొని రిపెంట్ అవుతున్నాం, పరలోక సహాయం తీసుకుంటున్నాం. ఎవరి సహాయం అమ్మా? ఎంతమందికి ఎమ్మెల్యే గారి సహాయం కావాలా? ఎంపీ గారి సహాయం కావాలా? దేశ ప్రతినిధులు, నాయకుల సహాయం కావాలా? వారు కూడా మనకు ఒక దేవుడు ఇచ్చినటువంటి నాయకులు. కానీ దేవుడు వారి ద్వారా సహాయం చేస్తాడు మనకి. ఆమేన్ చెప్పండి. కాబట్టి మన ప్రార్థన ఎవరినొకరు లేపుతుంది, మన కోసం ఎవరినొకరిని మన ముందు పెడుతుంది, ఎవరి ద్వారా ఒకరి ద్వారా మనకు సహాయం చేపిస్తుంది. ఎవరినైనా మన కోసం వాడుకోగలుగుతుంది ప్రార్థన చేస్తే. దేవుడు వింటారా? నీ కొరకు ఎవరినైనా వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరినైనా దేవుడు తీసుకొస్తాడు. మీకు తెలుసా, 50 దినాల ఉపవాస ప్రార్థనలో ఇక్కడ ఎవరు పరిచర్య చేస్తున్నారు, ఎవరు పని చేస్తున్నారు ఏమర్థం కాదు. ఎందుకో తెలుసా? ప్రార్థన ముందుగానే చేస్తాం మేము. అందుకని ఎవరినొకరు లేపుకొని పని చేపించేసుకుంటాడు యేసయ్య. ఎవరినొకరు లేపుకొని పనులు ముగిస్తూ ఉంటాడు, ఎవరినొకరు లేపుకొని అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాడు. దేవుడు సహాయము మేము తీసుకున్నప్పుడు 50 దినాల ముందు దేవుడు ఇన్వాల్వ్ అయ్యి 50 రోజులు జరిగిస్తూ ఉంటాడు. ఇక్కడ ఎక్కడెక్కడెక్కడ వచ్చి వాళ్ళే చేస్తారండి. క్యాంటీన్లో చేస్తారు, అక్కడ చేస్తారు, ఇక్కడ చేస్తారు, పనులు చేస్తారు. నేను జస్ట్ ఒక మాట అంట, కానీ అది అది దేని ద్వారా జరుగుతుందంటే దేవుని సహాయం. చెప్పండి అందరూ. అందుకనే నీకు ఎవరి సహాయం కావాలా? నీకు దేవుని సహాయం కావాలి. ఆయన సహాయం చేస్తే నువ్వు నీ శత్రువులుకి నీకు కనబడకుండా చేస్తాడట. ఆమేన్ చెప్పండి. నీ శత్రువులు కనబడకుండా. అంతే, అక్కడ రాయబడి ఉందా? చదవండి అన్నమాట. యెహోషాపాతు మొర్రపెట్టినందున యెహోవా అతనికి సహాయము చేసెను. దేవుడు అతని యొద్ద నుండి వారు తొలగిపోవునట్లు చేసెను. నెక్స్ట్ ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని తిరిగి పోయిరి. అప్పుడు ఒకడు గురి చూడకయే తన వింటిని ఎక్కుపెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా, అతడు నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన సారథితో అనెను. చూడండి, ఇంత ప్రెషర్లో యెహోషాపాతు చేసిన పని ఏంటి చెప్పండి? అసలు అదొక భయంకరమైనటువంటి వ్యూహం. ఆ ప్రెషర్లో ఆయన చేసిన పని ఏంటి చెప్పండి? ఏం చేశాడమ్మా? మొర్ర పెట్టాడు. అందరు చెప్పండి. ఎంత కన్ఫ్యూషన్ స్టేజ్ అయినా, ఎంత టెన్షన్లోనైనా, ఎంత పోరాటంలోనైనా, ఎంత భయంలోనైనా, ఎంత వ్యతిరేక పరిస్థితుల్లోనైనా మొర్ర పెట్టితే ఏదైనా నీ దేవుడు సహాయం పంపడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీ జీవితానికి ఏది ఇన్వాల్వ్ చేయాలో చేస్తాడు ఆయన. అందుకే కదండి మీకు చెప్పాను కదా, కానా విందుకు యేసయ్య పిలువబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినా, పరిస్థితులు తారుమారైనా ఇంటోళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. కానీ ఎంటీ బాణలు నీళ్లతో నింపమని చెప్పాడు యేసయ్య. నీళ్లు అంచు మట్టుకు నింపబడగానే ఆ నీళ్ళట తీయని ద్రాక్షరసంగా మారిపోయింది. 50వ రోజు అంచులు మట్టుకు నింపబడబోతున్నాయి. నింపబడ్డమే కాదండి, ఇప్పటి వరకు టేస్ట్లెస్ నీ లైఫ్, ఇతరులకు బ్లెస్సింగ్ లేదు, ఎంటీ అయిపోయి వచ్చావు, ఖాళీ హృదయంతో వస్తావు. కానీ దేవుడు ఆ నీటిని ఆయన నీలో నింపబడి నీ జీవితాన్ని స్వీట్గా మార్చి పంపబోతున్నాడు. ఇక్కడ నుంచి నీ హృదయం అనే బాణలు నింపబడబోతున్నాయి. నీ హృదయం అనే బాణలు నింపబడబోతున్నాయి. స్వీట్నెస్ నీ లైఫ్లో రాబోతుంది. మునుపు ఉన్న తాగిన ద్రాక్షరసం కాదటది. మునుపు ఉన్న, నీ పేరు పెట్టుకో, మునుపు ఉన్న ఆమె కాదు ఈమె, మునుపు ఉన్న ఆయన కాదు ఈయన, మునుపు జరిగిన ఆయన కాదు. ఇతడు చాలా టేస్ట్గా మారిపోయాడు, ఈమె చాలా టేస్ట్గా మారిపోయింది. ఎందుకు అంటే ఆ బాణలు యేసు చేతికి అప్పగించబడ్డాయి. దేవుని బిడ్డలారా, ఆ బాణలు యేసు చేతిలోకి వచ్చాయి. 50వ దినం అడుగు పెట్టేవారు యేసు చేతిలోకి రాబోతున్నారు. వారి జీవితాలు యేసయ్య హృదయంలోకి రాబోతున్నారు. యేసు వారి హృదయాల్లోకి రాబోతున్నాడు. చేదుతో, భారముతో, వేదనతో, నిందతో, గాయముతో ఎంటీగా వచ్చిన బాణలన్నీ ఆ హృదయాలన్నిటినీ యేసుతో నింపబడబోతున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యక్తి ఇతనేనా? ఇప్పటి వరకు నువ్వు మంచి ద్రాక్షారసం కాదు, మామూలుగా పోసి ఇప్పుడు బాగా పోస్తున్నావే అంటున్నారు అక్కడ. ఇంతకు ముందేమో మామూలుగా ఉంది టేస్ట్, ఇప్పుడు చాలా టేస్ట్గా మారిపోయింది. కారణం ఏంటంటే ఇంతకుముందు యేసు తయారు చేసిన ద్రాక్షారసం కాదది, ఇంతకుముందు యేసయ్య ప్రిపేర్ చేసింది కాదది. కానీ ఇప్పుడు అంచులు మట్టుకు నీళ్లతో నింపమని యేసు ఇన్వాల్వ్ అయి తయారు చేసిన ఈ ద్రాక్షారసము అనేకులు తాగి తాగి స్వీట్నెస్ అనుభవిస్తున్నారు. దేవుని బిడ్డ, ఇక్కడ అడుగు పెడుతున్నావు నువ్వు, 50వ రోజు అడుగు పెట్టే నువ్వు, ఒకవేళ
చేదుతో, ఎంటీనెస్తో, భారముతో, రోగముతో, బాధతో, చింతతో అడుగు పెడుతున్నావు. కానీ ఇప్పటి వరకు నీ లైఫ్ వేరు. ఇప్పుడు యేసుతో నింపబడబోతున్నావు, ఆయన మహిమతో నింపబడబోతున్నావు, ఆయన గ్లోరీతో నింపబడబోతున్నావు, ఆయనతో నింపబడబోతున్నావు. నీ జీవితం టేస్ట్గా మారిపోబోతుంది, స్వీట్గా మారిపోబోతున్నది. నీ లైఫ్ చేంజ్ కాబోతున్నది, నీ కుటుంబం కట్టబడబోతున్నది, నీ హృదయం తెరవబడబోతున్నది. మునుపటి కంటే అధికమైన కృపతో నింపబడి వెళ్ళబోతున్నావు 50వ దినం. అందుకని అంచుల మట్టుకు నింపబడే రోజు తీయని ద్రాక్షరసంగా నీ బ్రతుకు మారబోతున్నది. మునుపటి కార్యాలు కాదు అది. మునుపు నీ ఇల్లు చూసిన వారు బాగానే ఉందనుకున్నారు, కానీ ఇప్పుడు మరీ టేస్ట్గా మారబోతుంది. పర్లేదులే క్రైస్తవ జీవితం కానీ ఇప్పుడు విలువైన జీవితంగా మారబోతుంది. అప్పుడు పర్వాలేదులే, కానీ నీ మొర్ర, నీ ప్రార్థన నీవు యేసుకు అప్పగించబడ్డానికే రావాలి. ఇక్కడికి చెప్పండి, ఎవరికి అప్పగించబడ్డానికి రావాలి? చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరికి అప్పగింపబడ్డానికి? అందరూ చెప్పాలి. ఎవరికి? బాణాలు ఎవరికి అప్పచెప్పారు? పరిచారకులు మరి తల్లి ఎవరికి అప్పచెప్పింది? బంచులు మట్టుకు నింపంటే ఆ బాణలు ఫుల్ అయినవి ఎంటీ అయినట్టు ఇంటోళ్ళకి తెలియదు, ఊరోళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు, విందు ప్రధానికి తెలియదు. కానీ ఆ బాణలు ఎవరికి అప్పగించబడ్డాయంటే యేసు చేతిలోకి వెళ్ళాయి. అర్థమవుతుందా? ఎవరి చేతిలోకి వెళ్ళాయి? ఎవరి చేతిలోకి వెళ్ళాయి? యేసయ్య చేతిలోకి వెళ్తాయని అన్నాడు. నీళ్ళు నింపండి అన్నాడు. అంచులు మట్టుకు చాలన్నాడు. ఇక ముంచండి అన్నాడు. అంచులు మట్టుకు నీళ్ళు నింపి ముంచితే ఒక్కొక్క గ్లాసు తాగుతుంటే ఉండండి, చాలా స్వీట్, చాలా స్వీట్, చాలా స్వీట్, చాలా స్వీట్. ఎందుకు? ఆ బాణలు అప్పటి వరకు వేరే వాళ్ళు తయారు చేశారు, కానీ ఇప్పుడు యేసు చేతిలోకి వెళ్ళాయి. నువ్వు యేసు చేతిలోకి వెళ్ళబోతున్నావు. 50వ రోజు యేసయ్య చేతి కింద ఆయన దుప్పటి నీపై పడబోతున్నది, ఆయన అభిషేకం నీపై పడబోతున్నది, ఆయన గ్లోరీ నీపై పడబోతున్నది, ఆయన ఆత్మకార్యాలు నీపై పడబోతున్నాయి. అందుకనే నీ జీవితం మధురముగా మారిపోబోతుంది. 50 రోజుల తర్వాత నీ ద్వారా దేవునికి గ్లోరీ రాబోతున్నది. అందుకే నేను ప్రార్థన చేయించాను కదా మీతో, కల్వరి మినిస్ట్రీ 50 డేస్ తర్వాత నీకు కీర్తి తేవాలయ్యా. ఎవరి కీర్తి అండి? చెప్పండి. యేసుకి కీర్తి వ్యాపించాలా, యేసు మహిమ అనేకులు చూడాలా. 40 రోజులు ఉపవాసం తర్వాతట ఆత్మ బలముతో వెళ్తే ఆయన కీర్తి అంతటా వ్యాపించిందట. ఆమేన్. ఈ 50 డేస్ తర్వాత అంతటా ఏం వ్యాపించాలా? ఏది వ్యాపించాలండి? చెప్పండి. ఎలా వ్యాపిస్తుంది? ఎంటీ అయిన నీ బాణ నింపబడినప్పుడే, ఖాళీగా వచ్చిన నువ్వు తీయగా మారినప్పుడే నీ ద్వారా కీర్తి వ్యాపించబోతున్నది. అయ్యో 50 రోజులు వెళ్ళొచ్చావా, అందుకే ఇలా అయిపోయావా, ఇంత గ్లోరీ దిగిందా, ఇలా మారిపోయావా? నీతో పాటు ఈసారి నేను కూడా వస్తాను. నీ ద్వారా అనేక బంధకాలు, నీ ద్వారా అనేక గృహాల్లో, నీ ద్వారా నీ కుటుంబంలో, నీ ద్వారా నీ బంధువుల్లో, నీ ద్వారా నీ స్నేహితుల్లో, నీ ద్వారా అనేక హృదయాల్లో దేవుని కీర్తి వ్యాపించబోతున్నది. అందుకే దేవుని బిడ్డలారా, ఇది ప్రిపరేషన్. దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్న దినాలు ఈ దినాలు. చెప్పండి. నీళ్ల మట్టుకు నింపబడడానికి బాణాలు రెడీగా అవుతున్నాయి. ఆమేన్. ఒక్క పని చేశారండి, ఆ బాణల్లో ఉన్న పాత ద్రాక్షరసం తీసి పడేశారు. ఇక్క లాస్ట్కి చివరిలో ఉంటుందా? అంతే కదా, పోసి 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 దాంట్లో ఎక్కడో అడుగుని మిగులుతుంది కదా, దాన్ని క్లీన్ చేసి పడేశారు. పాత తిత్తుదంతా క్లీన్ అయిపోవాలా, క్రొత్త ద్రాక్షరసం దిగాల మన జీవితం. చెప్పండి. పాత తిత్తిలో క్రొత్త ద్రాక్షరసం పోయొద్దు, కానీ బాణ క్లీన్ అయిపోవాలి యేసు నామములో. 49 దినాలు మన బాణలు క్లీన్ అవుతున్నాయి. చెప్పండి. మన బాణలు క్లీన్ అవుతున్నాయి. వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపదేశం ద్వారా, ఉపవాసం ద్వారా నీ జీవితాన్ని దేవుడు క్లీన్ చేస్తూ, శుభ్రపరుస్తూ నింపబోతున్నాడు 50వ రోజు. అందుకని లాస్ట్ టైం నేను చెప్పా 12 గంపలు అన్న. అందరు చెప్పండి. ఈ 12 గంపల రొట్టెలు. కానీ ఇదేంటి చెప్పండి? రొట్టెలు ఏడన్నా దొరుకుతాయి, ఇది దొరకదు. అర్థమైందా? కోర్స్ అది దేవుడు చేసిన కార్యమే. ఇది ఏంటంటే స్వీట్గా ఉండే ద్రాక్షరసం. మన దేవుడు మారని మధురంగా మార్చే దేవుడు, ఎంటీ జీవితాలను వెలిగించే దేవుడు. ఆయన కృప నుండి కృపకి వెళ్ళబోతున్నాం. గ్లోరీ టు గ్లోరీ నీ ఇంట్లో. అందుకే నేను ఛాలెంజ్ చెప్తాను, 50వ రోజు అడుగు పెట్టేవారు మీ యొక్క హృదయం అనే బాణలు క్రీస్తుతో నింపబడి, పరిశుద్ధాత్మతో నింపబడి, మారాని మధురంగా మారి, తీయనిగా మరి అనేకులకి నీలో నుండి వచ్చే ఆ స్వీట్నెస్ బయటికి వెళ్ళబోతుంది. యేసు కీర్తి నీ ద్వారా వ్యాపించబోతుంది. అడుగు పెట్టి 50 రోజులు బెల్లంపల్లి నీ చరిత్రని ప్రభు రాయబోతున్నాడు మనలా. అందుకే దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ప్రిపేర్, నా గొంతు పోతున్నా మీ అందరినీ ప్రేయర్ అని ఎందుకు ఒక్క రోజు కూడా రికార్డెడ్ ప్రేయర్ వేయలే. వేయొచ్చు ఏదన్నా, నిన్న చేసింది మొన్న చేసింది ఏం లేదు. పొద్దున సాయంత్రం మీ ముందు నేను నిలబడుతున్నా. ఎందుకో తెలుసా? అది నా గ్రేస్, నా గ్రేట్నెస్ కాదు, ఆయన కృప మీ మీద బలంగా ఉంది కాబట్టి నన్ను నిలబెట్టుకుంటున్నాడు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన సంఘాన్ని బలపరుస్తున్నాడు, ఆయన సేవని సరిహద్దులు విశాలపరుస్తున్నాడు. ఆయన అనేక ఖాళీ బాణలు ఇప్పటి వరకు సంవత్సరాల నుండి నడుస్తుంది.
తింటున్నావు, వెళ్తున్నావు, వస్తున్నావు, చర్చికి అడుగు పెడుతున్నావు, వెళ్తున్నావు, అనేకులు నీ ద్వారా తీసుకుంటున్నాను, కానీ అంత టేస్టీగా నీ లైఫ్ లేదు. కానీ ఈసారి టేస్టెడ్ లైఫ్ మారబోతుంది. తీయని జీవితం, శ్రేష్టమైన జీవితం, విలువైన జీవితం, అతి శ్రేష్టమైనటువంటి కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకని మనల్ని మన బాణాలు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నింపకముందు, నీళ్ళు నింపకముందు ఏం చేశారండి వాళ్ళు? చెప్పండి, మీరు చెప్పండి. నీళ్ళు నింపకముందు పాతదంతా ఏం చేయాలి కదా, అది పోస్తే మళ్ళీ ఏదో కల్మషం అయింది. అందుకని వాటిని ఏం చేశారు? కడిగారు, క్లీన్ చేశారు. అందరు చెప్పండి, క్లీన్ అని చెప్పండి. శుభ్రం అని చెప్పండి. అందరూ శుభ్రం చేశారు. దేవుడు నేను శుభ్రం చేస్తున్నప్పుడు, రాకుతున్నప్పుడు స్తోత్రం చెప్పు. అంతే. ఎందుకో తెలుసా? నింపబడే అనుభవం ఆ రోజు, తీయగా మార్చబడే అనుభవం ఆ రోజు. అందుకని మన అక్కడ ఇది లేదు అని మరియ తల్లిపోయి ఆయనకు మొరపెట్టిందట. ఆమెన్. అయిపోయింది అని మొరపెట్టిందట ఆమె. ఆయన నా టైం ఇంకా రాళ్ళ వస్తుందమ్మా అన్నాడు. చూడండి, మనం మొరపెడుతున్నాం, ఆయన టైం రాబోతుంది 50 రోజు. నీ జీవితంలో అయిన సమయం వచ్చే దినమే 50th డే. అందుకని ఇప్పుడు నువ్వు క్లీన్ చేయించుకోవడం రావాలి ఇక్కడికి. ఒక్కసారి పన్ను నొప్పి పుట్టి లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ అండి, వీళ్ళ సౌండ్ వాళ్ళ గోలకే నా పంటలో ఈ సౌండ్కి గుయ్యమని నొప్పి. ఒక్కసారి కాదు 5 సిట్టింగ్లు పెట్టిందా డాక్టర్. క్లీన్ చేసి చేసి గుచ్చి చేసి గుచ్చి చేసి గుచ్చి, అబ్బా. అట్లనే గుచ్చేటప్పుడు, క్లీన్ చేసేటప్పుడు పెయిన్ 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 బాధ. అర్థమైందా? దాన్ని ఫిలప్ చేశాక ఏ బాధ ఉండదు. నీకు కూడా ఇక్కడ 50 దినాలు ప్రేయర్స్లో గుచ్చుతున్నప్పుడు, పిండుతున్నప్పుడు, సెట్ చేస్తున్నప్పుడు, అనేకమైన దిద్దుతున్నప్పుడు నీకు లోపల పెయిన్ వస్తుంది, బాధ వస్తుంది. కానీ అది ఫిలప్ చేయబోతున్నాడు దేవుడు, క్లీన్ చేయబోతున్నాడు. మరలా అందరు చెప్పండి, రెస్టరేషన్. తిరిగి కట్టబడ్డాం. అందరు చెప్పండి, తిరిగి మరలా జీవితం కట్టబడ్డాం. ఆమేన్. ఇంతకుముందు ఉంది ద్రాక్షరసం బాణలో, కానీ అది దాని టేస్ట్ వేరు, అది వెళ్ళింది అందరికీ. కానీ ఇప్పుడు ఆ బానే మరలా కడగబడి మరలా నీళ్లతో నింపబడుతుంది, మరలా ఇంకంతకంటే మధురంగా మారిపోతుంది. 2 అంతల మేలు చేయబోతున్నాడు ఆయన, 2 అంతల బ్లెస్సింగ్ ఇవ్వబోతున్నాడు నీ జీవితంలో, 2 అంతల అభిషేకం ఇవ్వబోతున్నాడు, 2 అంతల ప్రార్థన జీవితం ఇవ్వబోతున్నాడు, 2 అంతల మహిమతో ప్రభు నింపబోతున్నాడు. 50 రోజు అడుగు పెట్టేవారి చరిత్ర మారబోతుంది. ఏం చూడొద్దు మీరు, బస్సులు, ట్రైన్లు ఎట్లా పడితే అట్లా పరిగెత్తుకొని వచ్చి ఎక్కడంటే ఆ గ్రౌండ్లో కింద పండుకున్న బొర్లిన పర్వాల సాగిలు పడాలి. విశ్వసించువాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. బస్సులు ఉంటాయా, ట్రైన్లు ఉంటాయా, అక్కడ రూమ్లు ఉంటాయి. ఇంత పెద్ద క్యాంపస్ ఉంది, ఏమైంది నీకు ఉండడానికి? ఏదో మూలకే. ఎందుకు? నీ బాణ, చెప్పండి, నీ హృదయం అనే బాణ క్లీన్ కావాలా? చెప్పండి, ఎవరి చేతిలోకి వెళ్ళాలి అది? యేసు చేతిలోకి వెళ్ళాలా? యేసయ్య చేతిలోకి వెళ్తే, ఆయన నింపితే, అందుకనే ఆయన సహాయం తీసుకుంటే తిరుగుండదు ఇక. అంతేనా? యెహోషాపాతు ఎవరి సహాయం తీసుకున్నాడండి? ఎవరి సహాయం? ఎవరికి మొరపెట్టాడు? దేవునికి. మరియమ్మ వచ్చి ఎవరికి చెప్పింది? ద్రాక్షరసం అయిపోయిందని ఎవరికి చెప్పింది? మొరపెట్టింది. నువ్వు నేను ఎవరికి చెప్పాలా? ప్రతి విషయం ఎవరితో చెప్పాలా? మనం మొరపెడితే మన జీవితాలు కూడా ఆ విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే నేను ఉదయం చెప్పా, యెహోషాపాతు జీవితంలో వ్యతిరేకతలు, అమ్మోనీలు, మోయాబీలు, సిరియనులు దండు అందరూ వస్తే గడగడ వణికిపోతూ పరిగెత్తుకుంటూ పోయి మందిరంలో కూర్చున్నాడట. ఆ మందిరంలో కూర్చొని యూదా వారందరినీ పిలిస్తే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి కూర్చోబెట్టాడట. ఎక్కడండి చెప్పండి? అందరూ కూడి వచ్చారట. ఎక్కడికి? ఉపవాసం చాటిస్తే అందరూ కూడి ఎక్కడికి వచ్చారు? ఆ ఒక్క మాట చూడండి, అందరూ కూడుకొని ఎక్కడికి వచ్చారు? యూదా వారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై. ఇప్పుడు యూదా వారందరికీ ఎవరు సహాయం కావాలట? ఇందాక యెహోషాపాతు ఎవరు సహాయం అడిగాడు? ఇప్పుడు కూడా యెహోషాపాతు ఎవరు సహాయం అడుగుతున్నాడు? యూదా ప్రజలందరూ యెహోవా వలనే సహాయమును వేడుకొనుటకై. అంటే ప్రార్థన అంటే సహాయాన్ని అడిగేది. కొంచెం హెల్ప్ చేస్తారా బ్రదర్ అంటాం. కొంచెం పని చేసి ఇక్కడ కొంచెం విసుకుందాం, అందరూ హెల్ప్ చేస్తారంటే తలకో చేస్తే అయిపోయి. మనం ఏమంటాం? కొద్దిగా మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, హెల్ప్ చేస్తారా? ఈ ప్రార్థన అంటే ఏంటంటే దేవుడు మనకి హెల్ప్ చేయడం. అర్థమైందా మీకు? ఎవరు సహాయం చేయడం? హెల్ప్ అంటే సహాయం, సహాయం అంటే హెల్ప్. ఇప్పుడు చూడండి, యూదా వారందరూ యెహోవా వలనే సహాయమును వేడుకొనుటకై. అందరూ చెప్పండి, హెల్ప్. ఎందుకు ఇట్లయితుంది? మైకు పట్టించుకుంటలేదు వాళ్ళు. హెల్ప్ అడుగుటకు, సహాయమును వేడుకొనుటకు. అందరూ చెప్పండి, సహాయమును.
నువ్వు కూడా సహాయాన్ని వేడుకోవడానికి ఇక్కడికి వచ్చావు. ఆమేన్. యూదా వారందరూ సహాయము వేడుకొనుటకు, చదవండి బ్రదర్, సహాయమును వేడుకొనుటకు కూడుకొనిరి. ఎక్కడండి చెప్పండి, ఎక్కడ కూడుకున్నారు? అక్కడ ఉంది, రాయబడి ఉంటుంది చూడండి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నిటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరములో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల అందరూ సమాజం ఎక్కడ కూడుకున్నారమ్మా? యెహోవా మందిరములో. చెప్పండి, అందరు చెప్పండి. వాళ్ళకి సహాయం అడగడానికి ఎక్కడ కూడుకున్నారు? బ్రదర్స్ చెప్పండి, ఎక్కడ కూడుకున్నారు? చెప్పాలి మీరు, మీకు అర్థం కావాలి ఈ భాష. ఎక్కడికి వచ్చి కూడుకున్నారు? మా ఇంటికి మాకు లైవ్ చూస్తాంలేండి, ఇంటికి మీరు ఎవరైనా కానీ ఇక్కడ రావాల్సిందే కూడుకోవడానికి. ఎవరి సహాయం వేడుకోవడానికి? ఎవరి సహాయం? యూదా వారందరూ దేవుని సహాయం వేడుకోవడానికి మందిరంలోకి వచ్చి కూడుకున్నారట. రాజు కూడా మందిరంలోకి వచ్చి కూడుకున్నారట. అందరూ కలిసి దేవుని కొరకు ప్రార్థన చేస్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నువ్వు పోలే, నేను తర్వాత వస్తలే. భర్తలు అంటారు కదా, నువ్వు పోమ్మా, నువ్వు పోయి ప్రార్థన చేయిపో. వీళ్ళందరూ వచ్చేసారు, మొత్తం పిల్ల జల్ల భర్త భార్య అందరూ కూడుకొని ఏం చేశారట? చదువుదాం. క్రొత్త శాల ఎదుట సమాజంగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలువబడి మా పితరుల దేవా యెహోవా. ఇది యెహోషాపాతు వాళ్ళందరి మధ్యలో మందిరంలో నిలవబడి ప్రార్థన చేస్తున్నాడు. వీళ్ళందరూ కూడుకుని వీళ్ళే ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, యెహోవా మా పితరుల దేవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు. నీవు చాలా గొప్పవాడవు, శక్తి కలిగిన వాడవు, పరాక్రమము గలవాడవు, బలము గలవాడవు, పరాక్రమము గలవాడు. నిన్నెదిరించుట ఎవరి తరము? ఎవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి, మీ అందరి ఇక్కడ దేవుని ప్రజలందరి నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి. చూసారు ఎట్లాంటి ప్రార్థన చేస్తున్నాడు కింగ్? ఆయనకి ఎంత బాగా తెలుసండి. అంత ప్రార్థన చెయ్యండి అమ్మా అంటే మేము 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 వాక్యం అసలు ప్రార్థన నోరు రాదు కొంతమందికి. కింగ్ ఏంటండి అంత వర్డ్? నువ్వు మీ అబ్రహాం నీకు స్నేహితుడు, నువ్వు నీ ప్రజలు, నువ్వు పరాక్రమం కలవడం నీకు సాధ్యం లేదు. ఆయన ప్రార్థన చూడండి, దేవుని దగ్గర ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు అందరి మధ్యలో. అంటే ఆయన ఎంత విశ్వాసంతో ఉన్నాడు రాజు. వింటున్నారు అందరూ? మీ ముఖాలు నాకు కనబడాలి. ఎంతమంది వింటున్నారు? ఆన్లైన్ వారు సహకరించాలి. ఎందుకంటే ఇది మీటింగ్, ఇది లైవ్ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అనేకులతో. దేవుడు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. మీ ఎంకరేజ్మెంట్ అనేకులకు అందాలి. ఆమెనని చెప్పండి. అనేకులకు రీచ్ కావాలి. ఇది అనేక హృదయాలు తెరవబడాలా. మీ జీవితాల ద్వారా చాలామంది రావాలి ఇక్కడికి. ఈయన ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు పరాక్రమం, నువ్వు బలము కలిగిన వాడు, నీ శక్తికి మించింది, నువ్వు నీ స్నేహితుడైనా అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా ఇచ్చిన మా దేవుడవు నీవే. మా దేవుడు నువ్వే. అబ్రహాము నీ ఫ్రెండ్ సంతతి ఇదంతా, నీ ఫ్రెండ్ పరివారం అయ్యా, నీ ఫ్రెండ్ కుటుంబం ఇదంతా. కాబట్టి అని చెప్పి ఏమన్నాడు? ఇంకా వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను. ఒక్క మాట చెప్పాడండి, మాకేం తోచట్లా, యుద్ధం నువ్వే చేయాలన్నాడు. అంతే. 12వ వచనం. మాకేమి మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా శత్రువులకు తీర్పు తీర్చు, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యం. ఏ సైన్యం మా మీదకి వచ్చింది? గొప్ప సైన్యానికి యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు. ఏమి చేయుటకు మాకు తోచక నీవే మా దిక్కు నీవే అని చెప్పండి అందరూ ఒకసారి. ఏమని ప్రార్థన? నీవే మా దిక్కు అని ప్రార్థన చేసి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరి మధ్యలో ఈ ప్రార్థన చేస్తున్నాడు. నీవే అందరూ చెప్పండి, నీవే మా దిక్కు. అక్కడిక్కడ పోయి నువ్వే దిక్కు అంటాం మనం జనాల్ని. అందుకని దేవుడు మనకు దిక్కుగా ఉండడు. రాజుకి దిక్కు ఏంటండి? రాజుకు బోల్డ్ సైన్యం ఉంది కానీ వద్దంటాడు. అందరిని తీసుకొచ్చాడు మందిరంలోకి. ఈయన కూడా నీవే మా దిక్కు. చెప్పండి, అందరు చెప్పండి అన్నమాట. నీవే మా దిక్కు. లైవ్లో ఉన్నవారు అందరు చెప్పండి, నీవే నీ దిక్కెవరు? మీ దిక్కెవరండి? ఉటిదే అదంతా. మీకు ఎన్ని ఉండవు. మీ పిల్ల జల్ల భర్త భార్య ప్రాపర్టీ, ఇల్లు వాకిలి, అన్ని ఉద్యోగం అన్నీ అదే కదండి మాకున్న ప్రాపర్టీ. అదే నీ దిక్కు. నా దిక్కు దేవుడే ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్దాం. మన దిక్కు ఆయనే. యెహోషాపాతు అన్నాడు, ఈ గొప్ప సైన్యంతో యుద్ధం చేసే శక్తి మాకు లేదు, కానీ మాకేం తోచట్లే, కానీ నువ్వే మా దిక్కు అని ప్రార్థన చేశాడు. ఏమని? దేవుని సహాయం వేడుకుంటూ ఈ ప్రేయర్ చేస్తున్నాడండి.
ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. మాకు ఏం దోచట్లా, మేము ఏం చేయాలో అర్థం కావట్లా, మా లైఫ్లో మేము ముందుకు పోలేము, మా పరిస్థితులు ఇది, మా కుటుంబం ఇది, నీవు తప్ప మాకు దిక్కు లేదయ్యా, నువ్వు తప్ప మాకు సాయం చేసేవాళ్ళు, నువ్వు తప్ప మమ్మల్ని నడిపించేవాళ్ళు, నువ్వు తప్ప మమ్మల్ని స్పిరిచువల్ నిలబెట్టేవాళ్ళు లేదు, నీవు తప్ప మమ్మల్ని అభిషేకించావు, నీవు తప్ప నువ్వు చేస్తే ఈ పరిస్థితులు, ఇగో ఈ శత్రువులు, ఈ పోరాటాలు, ఈ రోగాలు, నీవే దిక్కు, నీవే నా సహాయం అంటే ఊరుకుంటాడండి దేవుడు? ఆయన పిల్లలు అంతగా ఆధారపడితే ఆయన బాగుంటాడా? అనగానే ఏమైందట అక్కడ? యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలువబడిది. ఇది మాత్రం మీకు బాగా నేర్చుకోవాలి. యూదా వారందరూ తమ శిశువులతో భార్యలతో పిల్లలతో యెహోవా సన్నిధిని నిలవబడ్డారు. నువ్వెక్కడ నిలవబడ్డావు? మీరెక్కడ ఉన్నారండి? ఇంటికాడ కదా? మీ ఇంటి వాళ్ళందరూ ఏరమ్మా? నీవు నీ ఇంటి వారు అందరూ వచ్చారు ఇక్కడికి. మా సంఘస్థులే ఇంటి పేరంటానికి వచ్చినట్టు వస్తున్నారు వాళ్ళు కూడా. కానీ ఇక్కడ భార్యలు పిల్లలు అందరూ వచ్చి ఆయన సన్నిధిలో నిలవబడ్డారట. స్తోత్రం. అందరు నిలవబడ్డారండి. రాజు కుటుంబంతో, రాజు అంతా నిలబడ్డాడు, అందరు నిలబడ్డారు. దయచేసి ప్రేమతో చెప్తున్నా, దేవుని సన్నిధిలో నిలవబడి సహాయం కొరకు రండి వేడుకోవడానికి. 50 రోజులు మా పాస్టర్స్ ఉన్నారండి, నేను చెప్తుంటే సండేని పోతారు. ఏదైనా నీ సంఘం అని అడిగా, ఇంటికాడ ఉంచుతావా నీ సంఘాన్ని? నువ్వు వస్తావా? నువ్వేం పాస్టర్ ఆయన మా దగ్గర ట్రైనింగ్ అయిన పిల్లలు కాబట్టి మాట్లాడతారు. నువ్వేం సేవకుడు? నీ సంఘం ఏది? సార్వత్రిక సంఘం చేసే ఉపవాసం ఇది. మేము అందరికి ప్రకటించాం. అందరం ఇదేదో కల్వరీ మినిస్ట్రీస్ ఉపవాసం కాదు ఇది. కొంతమంది అంటారు వాళ్ళ ఉపవాసం. ఎవరు ఉపవాసం కాదు, అందరం కలిసి దేవునికి ఉపవాసం, దేవుని సహాయం వేడుకోవడానికి కూడుకుంటున్నాం. లోకల్ సంఘాలకు కూడా చెప్పాము మేము, ఎవరైనా రావచ్చు కూడుకొని. సంఘంతో పాటు సేవకుడు కూడా కూడుకొని సార్వత్రిక సంఘం అంతా ప్రార్థన చేస్తే యూదా వారు, యెరూషలేము వాళ్ళు అందరూ కూడుకున్నారంటండి. మరి భార్యలు పిల్లలు ఆయన సన్నిధిలో నిలవబడ్డారు. ఆయన సన్నిధిలో నిలవబడ్డారు. ఆయన సన్నిధిలో నిలవబడ్డానికే 50 దినాలు. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో నిలవబడి ఆయన తట్టు మన చేతులు ఎత్తాలా. నీవు తప్ప మాకు దిక్కెవరు లేరయ్యా, నీ ద్వారా తప్ప మాకు సహాయం ఏది? నువ్వు తప్ప ఎవరు మాకు సహాయం, ఎవ్వరు మమ్మల్ని లేపలేరు అని. కానీ మీరు కూడుకోవడానికి కానీ ఇక్కడికి వేడుకోవడానికి కానీ వస్తే 100% నీ బాణాలు నింపబడబోతున్నాయి, నీ కుటుంబం నింపబడబోతుంది, నీ ఇల్లు నింపబడబోతున్నది. స్వీట్గా చాలా తీయని జీవితంగా నీ దేవుడు నిన్ను మార్చబోతున్నాడు. కానీ రావాలి కదా నువ్వు. కొంతమంది ఏమంటారో తెలుసా? ఏం పోతామండి అంత దూరం? నీకు 1,00,000 రూపాయలు వస్తాయంటే ఎంత దూరం అన్నా పోతావు కదా. లేకపోతే ఒకటిగా ఉంటే 2 దొరుకుతాయంటే ఎక్కడికైనా ఉరుకుతావు కదా. ఏదైనా ఆఫర్ పెట్టారని ఆగుతారా? మన ఆడోళ్ళు స్త్రీలందరికీ పొయ్యి నిలబడి గుంజుకొని కొట్టుకొని జుట్టు గుంజుకొని చేతులు గుంజుకొని మొత్తానికి సాధిస్తారు. పురుషులు కూడా ఎవరైనా ఎక్కడికైనా అదే నువ్వు మోకరిస్తే ఆయన సన్నిధిలో, అదే నువ్వు ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిలో పరలోక సైన్యం దిగబోతుంది. పరలోకము నుండి ఒక చెప్పండి ఒక సైన్యాన్ని పంపటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు కానీ 50 దినాలు ఇక్కడ అడుగుపెట్టి ప్రార్థన చేసి ఆయనను వేడుకుంటే నీ ఇంటికి, నీ కుటుంబానికి, అందరికీ పరలోక సైన్యం దిగడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే 50 దినాల ఉపవాస ప్రార్థనల యొక్క ఏదో కాదు ఇది దేవుని చిత్తం కాకపోతే 12 సంవత్సరాలు జరిగేదండి. 12 years, 21 రోజు కాదు, 40 రోజులు, 50 రోజులు అంటే ఆయన లోపలికి పోయి ఎవరైనా ఒక్కసారి మీకు చెప్తా, రూమ్ తలుపు పెట్టి బయట తాళం ఇస్తా, 50 రోజులు కాదు 10 రోజులు కూర్చోండి లోపల. కూర్చుంటారా? సరే 3 రోజులు కూర్చుంటారా? ఎవరుంటారు మీకు? మీరు ఒక్కరే ఉంటారు. కూర్చుంటారా? అది దేవుని ప్రత్యక్షత అయితేనే, ఆయన కృప అయితేనే ఉండగలుగుతాం, ఆయన కనికరం అయితేనే ఉండగలుగుతాం, ఆయన దయ అయితేనే నిలబడగలుగుతాం. మనందరం సమకూర్చబడుతున్నామంటే ఇది 13వ సంవత్సరం ఆయన చిత్తము కాబట్టి 50 దినాలు కూడుకొనుటకు వేడుకుంటున్నాం. చెప్పండి అందరం, కూడుకొని వేడుకుంటున్నాం. ఎందుకు ఇక్కడికి వచ్చి నువ్వు అన్నిటికీ అడ్జస్ట్ అయ్యి చక్కగా నీకు ఎవరు పెడతారండి? మీ ఊర్లోకి పోండి, ఎక్కడికన్నా ఎవరు ఉంచుకుంటారు ఇట్లా మందిరాల్లో పెట్టుకొని మిమ్మల్ని? మీకు తిండి పెట్టి, మీకు వాక్యం చెప్పి, మీకు ప్రార్థన చేసి, మీకు అన్నీ చేసి ఇంత మెయింటైన్ ఎవరు చేస్తారు చెప్పండి? ఇది దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన అవకాశం, ఇది దేవుడు మనకిస్తున్న సదవకాశం. దీని వలన గొప్ప మేలు జరగబోతున్నది. దేవుని సహాయాన్ని వేడుకొనుటకే 50 దినాల ఉపవాస ప్రార్థనలు. నిర్లక్ష్యం చేయకండి, అలక్ష్యం చేయకండి.
మీ జీవితాలను క్రీస్తుకు సమర్పించుకోవడానికి, మీ హృదయాలను దేవునికి సమర్పించుకోవడానికి, మీ ఆలోచనలు దేవునికి సమర్పించుకోవడానికి నీవును నీ ఇంటి వారును సిద్ధపడండి. ఆమెనని చెప్పండి. అందరూ సిద్ధపడాలని చెప్పండి. అందరూ రెడీనా? ఇప్పటివరకు నీకు అర్థం కాలేదేమో. నీవే మా దిక్కని వేడుకున్నట్టుకు మనం కూడుకుందాం. నువ్వెంత విజయనగరం అవతల కాదు, లేకపోతే ఒరిస్సా కాదు, మహారాష్ట్ర కాదు, బళ్ళారి కాదు, కర్ణాటక కాదు, ఎక్కడ కాదు, ఎక్కడైనా నువ్వు ఇక్కడ రావాల్సిందే. ప్రభు పేరట ఇక్కడ వచ్చి మోకరించాల్సిందే, కూడుకొని వేడుకోవాల్సిందే, దేవునికి సహాయం తీసుకోవాల్సిందే. దేవుడు నీ శత్రువుని కనపడకుండా చేస్తాడు, నీకు అద్భుతం చేస్తాడు, నీ హృదయాన్ని నింపబోతాడు. అందరూ లేచి నిలబడదాం. లేచి నిలబడి సీరియస్గా ప్రార్థన చేసుకోండి ప్లీజ్. ఈ మెసేజ్ అందరికీ వెళ్ళాలా వద్దా? మీరే వందల వేల మందికి షేర్ చేయాలి. ఆమేన్. చాటించాలా, ప్రకటించాలా? అందరూ చెప్పండి. చాటించాలా, ప్రకటించాలా? ఖచ్చితంగా అందరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. స్వరం విప్పి నోరు తెరిచి అడగండి. దేవా, ఇక నా పని ఇప్పుడు అర్థమైంది నాకు. ఇప్పుడు నన్ను క్షమించయ్యా. ఇక్కడున్న బిడ్డలందరూ కల్వరి సంఘస్థులు కూడా రాకపోతే నాకు తెలియదు, మీ ఇష్టం. ఇక్కడ ఉన్న వారందరూ మీ నోరు తెరవండి. ప్రభు దగ్గర మాట్లాడండి. ఈరోజు వచ్చి అయ్యో ఇంత దూరం ఎందుకు వచ్చారనుకుంటున్నావా? దేవుడు ఆయన దిక్కుగా పెట్టుకొని వచ్చావు. ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన నీకు సహాయంగా మారబోతుంది. కాబట్టి ప్రార్థన చేసుకో. దేవా, నన్ను క్షమించు. క్షమించయ్యా. ఈ దినము నుండి నీ సహాయం, నీ దిక్కు, నీ వైపు చూసే బిడ్డలుగా మారిపోవాలా మేము. స్వరం విప్పి ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రభు సన్నిధిని అనుభవించుటకు సిద్ధపడు. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము, ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట సాధ్యము. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా, ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడుపకుండా సాగదయా, తడుపకుండా ఆ పయనం సాగదయా. ప్రభుకి సమర్పణ చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. దేవా, నన్ను క్షమించయ్యా అని చెప్పండి. నన్ను క్షమించు. ప్రార్థన చేసుకోండి. ఇక నన్ను క్షమించు అడగండి. నన్ను క్షమించు. నీకు సహాయం కూడుకొని వేడుకోవాలయ్యా. అయ్యా, అందుకే ఉపవాస ప్రార్థనలో నా లైఫ్ అంతా కడగబడాలా, నీ తీయని స్వీట్నెస్తో నాతో నింపబడాలా. ప్రభా, నా బ్రతుకుని పట్టుకోండి అయ్యా అని చెప్పండి. పడిపోయిన ఆత్మీయ ప్రకారం తిరిగి కట్టయ్యా, మమ్మల్ని లేపయ్యా. మా దిక్కు నీవే, నీవు తప్ప మాకు సహాయం ఏది లేదయ్యా. మమ్మల్ని అంగీకరించు ప్రభా. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు ఈ వర్తమానం విన్నారో వినబోతున్నారు, వాళ్ళు అది ఫలింపజేసి నీ సన్నిధి తోడుగా ఉంచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోండి అందరూ. ఎంతమందితో దేవుడు మాట్లాడాడండి? ఎంతమందితో దేవుడు మాట్లాడాడు? మీకందరికీ సెల్ ఫోన్ ఉంది. లైవ్లో ఉన్న వారికి ఇక్కడికి ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చెయ్యండి. అందరికీ చెప్పండి. 50 రోజులు జరుగుతున్నాయి, పంపండి వర్తమానం. రెండవదిగా స్పాన్సర్ చేసేవారు. ఇంత మందిరం, ఇన్ని పనులు అవుతున్నాయి. ఓ పక్క అక్కడ గ్రౌండ్ ప్రిపరేషన్, ఇన్ని వేల మందికి ఎవరు వచ్చినా ఉచితంగా మేము చేసేది మేము చేస్తున్నాం. కాబట్టి మీరిచ్చే ప్రతి కానుక దేవునికి, దేవుని పరిచర్యకి. అక్కడ QR కోడ్, UPI నెంబర్ ఇస్తున్నారు చూడండి. మీరు ఇవ్వండి. మీ బంధువులు, స్నేహితులు కూడా మంచి పని చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళు ఎందరో ఉంటారు. ప్రభు పని కడుతుంది ఏదో ఒకటి, కనీసం జరిగే కార్యక్రమాలకి రైస్ అయినా కందిపప్పు ఏదైనా వస్తుంది కదా దేవుని పరిచర్యలు. ఆయన మందిరం కూడా కట్టబడుతుంది. ప్రామిస్ అండి. ఇచ్చి చూడండి. ఖచ్చితంగా బ్లెస్ అవుతారు, ఆ కృప పొందుతారు, ఆ దీవెన పొందుతారు, ఆ శక్తి పొందుతారు. మీ వలన అనేకులకి మంచి
వాక్యము ప్రార్థన దేవునికి ఇవ్వటం నేర్పించండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమెన్. ఇచ్చి చూడండి, బ్లెస్సింగ్ పొందుతారు. ఇక్కడ ఇచ్చేవారు ఆఫీస్కి వెళ్ళవచ్చు, మీ పేరు అడ్రస్తో పాటు తప్పక మా దగ్గర పంపిస్తారు. ప్రేయర్ రిక్వెస్ట్తో పాటు ఇక్కడికి వచ్చిన బిడ్డలు అందరూ కూడా సిద్ధపడండి. రెండవదిగా, ఎంతమంది ఇక్కడ ఉన్నారు ఉదయకాలం మీకు ఈ రాత్రి ఎంత భోజనగాలు అంత పెట్టించుకొని తిని మీ ప్లేట్ మీరు గడుక్కొని, మీ వాష్రూమ్స్ మీరు గడుక్కోవాలి, మీ రూమ్స్ మీరు నీట్గా ఉంచుకోవాలి. ఈ ప్రాంగణంలో ఎక్కడ పడితే అక్కడ చిన్నపిల్లలతో బాత్రూంలో మురికి చేయొద్దు. మీకున్న మీరు నీట్గా వాడుకోండి, కొంచెం మెయింటైన్ చేయండి. రెండవదిగా, ఎంతమంది అయినా వెళ్ళి అక్కడ భోజనాలు వడ్డించవచ్చు. అయిపోయిన గిన్నెలు సర్ది తొడవచ్చు. లేడీస్ మీకు ఎవరు చెప్పరు, మీకు మీరే చేయాలి ఆ పనులు. పురుషులు కూడా కొంతమంది చక్కగా పనిచేస్తున్నారు. ఉదయకాల ప్రార్థనకి లైవ్లో ఉన్న వారందరూ లైవ్లో రావాలి. మీరంతా ఇక్కడ 4 గంటలకు లేచి తలదూకొని మొహం కడుక్కొని బ్రష్ చేసుకొని ఫస్ట్ 4:30కి రౌండింగ్ ఉంటే ప్రేయర్ ఉంటుంది. దాని తర్వాత 5 గంటలకి ప్రారంభ ప్రార్థన పాటలు స్టార్ట్. బతిళ్ళు ఆడించుకుంటారు, పొద్దునే లేచి వస్తారా అమ్మా? బతిళ్ళు ఆడుకొని బ్రదరు సిస్టర్ అని పిలవాలా? ఇంటికాడ ఎట్లా పడుకుంటారు? ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ఉదయకాలం ఆయన సన్నిధిని వెతుకుంటారండి. ఆయన సన్నిధిలో నిలబడండి. ఆమెన్. కాబట్టి ఎక్కడ పడుకున్నా మీరు 4 o'clock కల్లా అలారం పెట్టుకోండి. మీకు చక్కగా 4 కల్లా లేచి మొహం కడుక్కొని, అట్లా మురికితో రావద్దు, తల దూకోవాలి, మొహం కడుక్కోవాలి, శుభ్రంగా రావాలి మందిరానికి. కొంతమంది ఇళ్లలో కూడా స్త్రీలు అట్లనే లేచి ఆ చింపిరి జుట్టుతో మొహం కడుక్కోకుండా ఊడుస్తా తుడుస్తా. లేదమ్మా, అలవాటు వద్దది. చక్క పొద్దున్న లేచి మొహం కడుక్కొని తలదూకొని మీ పనులు చేసుకోండి, పురుషులైన స్త్రీలైన. ఈ కూడా నేర్పాల్సి వస్తుంది ఇక్కడ కదా. బయటికి పోయి బ్రష్ చేసుకుంటే ఇంకా రోడ్ల మీద మాట్లాడుతూ ఉంటారు మన అమ్మలు కదా, మన బ్రదర్స్ సిస్టర్స్. వద్దాలంటే అలవాట్లు. చక్కగా డిగ్నిటీ నేర్చుకోండి, డీసెంట్గా ఉండండి, నీట్గా ఉండండి, ప్రేయర్ఫుల్గా ఉండండి. పొద్దునే మొహం కడుక్కొని తలదూకొని మీరు ఎక్కడ రావాలా? రౌండింగ్ ప్రేయర్ 4:30 కల్లా రౌండింగ్ ప్రేయర్, 5 గంటలకల్లా ఆరాధనకు సిద్ధపడండి. చక్కగా ఆరాధన అయినాక మందిరం రౌండింగ్ ప్రేయర్ మళ్ళీ ఉంటుంది. దాని తర్వాత మందిరం క్లీనింగ్. పురుషులు ఏ పని ఉంటే ఆ పని సంతోషంగా చేయండి. ప్రభు పనిలో మీరు అందరూ కలిసి చేయటం వల్ల మీకు ఏమి లాస్ కాదు. మీరు చేసిన ప్రతి ఏమంటారు చెమటకి దేవుడు దానికి 7 కట్టిస్తాడు అంతే. కొంతమంది చర్చిల్లో పనిచేయరు, బయట బస్తాలను అమ్ముతారు కానీ లోపల చేయరు. అది మానుకోండి. మందిరంలోనే పరిచర్య చేయాలా. నాకు ఇక్కడ చాలామంది హైదరాబాద్ వాలంటీర్స్ కనపడుతున్నారు. మీరు టైంపాస్ చేయొద్దమ్మా. ఇక్కడ మా ప్రేయర్ లీడర్స్ వాళ్ళు ఎవరో దొరకబట్టి మన వాళ్ళు చేస్తారు. మంచి పరిచర్య చెప్పండి. చక్కగా మందిరం అంతా పరిచర్యలో ప్రార్థనలో నిమగ్నం అవి నేర్చుకోండి. మీరు ఎవరు వచ్చినా, నేను 12 సంవత్సరాలు ఇదే పని. నాకు క్లాసు మీటింగ్ అయినాక ఎట్లా పని చేయాలి, ఎట్లా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి, ఇదే పని. అట్లా 12 years ఎంతమంది విశ్వాసులు సేవకులు అయ్యారు తెలుసా? ఎంతమంది మంచి టీచింగ్ నేర్చుకొని బాగుపడ్డారు తెలుసా? ఆ బెనిఫిట్ మాకేం కాదండి. అది ఇక్కడ ఎక్కడికి వచ్చి ప్రజలు వచ్చి వెళ్తారు, అక్కడ వాళ్ళు బ్లెస్ అవుతారు వాళ్ళ సంఘాలు. అందుకే సేవకులు కూడా చెప్తాం, ఏంటి మా దగ్గరికి పంపండి, మేము గుంజుకోము, మేము వాళ్ళని మీకు అప్పచెప్తామని చెప్తాం. ఎంత ఏమంటారు, మీకోసం ఎంత టైం హెచ్చించి మాట్లాడాలి, ఇన్వెస్ట్ చేయాలి మీ మీద. ప్రార్థన, ఉపవాసం, పరిచర్య, మాటలు. మీరు మాకేమేమనక్కర్లా, మా కొరకు ప్రార్థన చేస్తే చాలు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇక్కడ? ఉన్నారా? చక్కటి ప్రార్థన అవకాశాన్ని పోగొట్టుకోకండి. మీటింగ్ అయినాక మంచిగా మందిరం క్లీన్ చేయండి. స్త్రీలు ఉరకకండి. చర్చెస్ మళ్ళీ రేపు పొద్దున కల్లా అన్నీ రెడీ పెట్టండి. వాలంటీర్స్తో కలిసి పొద్దున్నే లేవడానికి ప్రయత్నం చేయండి. మన మినిస్ట్రీలో ఉన్నటువంటి పాటలు, షార్ట్ మెసేజెస్ అన్నీ కూడా చూడండి. 50 రోజుల గురించి మీ బంధువులకి, మీ స్నేహితులకి అందరికీ చెప్పండి రమ్మని. రెండో విషయం, ఎంతమంది ఫీడ్బ్యాక్ చెప్పాలా? పురుషులు స్త్రీలు కెమెరా వాళ్ళు అడుగుతారు. మీటింగ్ అయినాక అడగండి. భోజనాల దగ్గర ఇక్కడ ఫీడ్బ్యాక్ చెప్పండి. నేను భోజనాలు కూడా ఎంతమంది ఏంటనేది నేను అడిగా. ఈరోజు ఆన్లైన్ వాళ్ళు ఖచ్చితంగా చేసి ఇవ్వాలి. ఈరోజు మీటింగ్ ఇయ్యాలే పెట్టేయాలి. ఆమెన్. ఈ రోజు నుండి ఎప్పటిదప్పుడు పెట్టేసేయాలి. నేను మాట్లాడిన మాట, ఈరోజు జరిగిన మీటింగ్ వెంటనే మీరు కూడా అట్లాంటి పెట్టినప్పుడు అందరికీ షేర్ చేయండి, అందరికీ తెలియజేయండి. కాబట్టి నైట్ ప్రేయర్ అయితే అది వేరే టీం చేస్తారు. ఇక డే అండ్ నైట్ ప్రేయర్స్ ఎంత ప్రార్థన యుద్ధం జరుగుతుంది. దేవుడు నీకు వీలు కలుగు చేయబోతున్నాడు నీ కుటుంబంలో. కాబట్టి ధైర్యంగా ఉండండి, బలంగా ఉండండి. ప్రతి రిక్వెస్ట్ అక్కడ పెట్టండి. నేను కొన్ని రిక్వెస్ట్లు చైన్ ప్రేయర్ రిక్వెస్ట్లు తయారు చేసి అది మొత్తం తెలుగు టైప్ అవుతున్నాయి. అవి రేపటి నుంచి కంటిన్యూ చైన్ ప్రేయర్స్. అవి 60 రిక్వెస్ట్లు తయారు చేశా. అద్భుతంగా కూర్చొని పొద్దున నాకు కష్టం అనిపించిన తప్పదు అది, కానీ అవి చేయాలా. 20 రోజులు మనం గొప్ప కార్యాలు చూడాలి. 50వ రోజు ఆమెన్. దేవుని మంచి పడుకునేటప్పుడు అడగండి, ప్రభు ఇక్కడ కళల ద్వారా దర్శనం ద్వారా మాతో మాట్లాడు, మేము నీ మహిమను చూడాలా. నువ్వు ఎక్కడ పడుకున్నా దేవుని అడుగు, నాకు చూపి ప్రభా అని. వింటున్నారా? మీకు దేవుని కంచె కాపుదల మీతో ఉండునుగాక. మీరు తినే ఫుడ్, తాగే వాటర్లో ఆయన కృప దీవెన మీకు ఉండునుగాక. లైవ్లో ఉన్న బిడ్డలందరూ కూడా రండి. మీరు కూడా చక్కగా సిద్ధపడండి. ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి. మరొకసారి అందరు ప్రిపేర్ అవ్వండి. అందరూ సంతోషంగా ఉండండి. అన్నిటికీ అడ్జస్ట్ అవ్వండి.
చిన్న జ్వరం జలుబు వచ్చిన అక్కడ ఫస్ట్ ఎయిడ్ హాస్పిటల్ ఉంది, చూపించుకోండి, డాక్టర్స్ ఉన్నారు. ఒకవేళ అక్కడ తగ్గకపోతే హాస్పిటల్కి పోదురు. కానీ ఏది ఏమైనా మీరందరూ మనంతా కుటుంబం, మనమంతా ఆయన పిల్లలు, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుందాం, ముందుకు సాగుదాం. ఏదైనా మీకు డౌట్స్ ఉంటే ప్రేయర్ లీడర్స్ కన్నా చెప్పండి, ఆఫీసులోనే చెప్పండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు మహిమకరంగా జరిగించారు. రేపు ఉదయకాలాన్ని సిద్ధపరిచే కాలం ద్వారా, దర్శనం ద్వారా మాతో మాట్లాడి లైవ్ చూస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. రేపు ఉదయకాలం అందరినీ ప్రిపేర్ చేసి నీ దిన దీవెలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. రేపు మార్నింగ్ కలుసుకుందాం. కాబట్టి ప్రేయర్ఫుల్గా ఉండండి, అన్ని ప్రిపేర్ కండి. ప్రైజ్ లార్డ్.